ఒక్క నిమిషం స్వామి, ఊరికే కైకేయమని అరవటం కాదు. ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళే మీ రూమ్స్కి వస్తారు, వాళ్ళే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళే మీ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? వీడియోలు కూడా వాళ్ళే తీసారంటారు ఇప్పుడు? అంటే వాళ్ళే తీసి వాళ్ళే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళే వచ్చి వీళ్ళకి సుఖాన్ని అందించి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. డబ్బులు కూడా తీసుకుని సుఖాన్ని అందించేసి బయటికి వెళ్ళిపోయి ఇది కథ కాదు జీవితానికి వచ్చేసి వీడియోలు మాకు చూపెట్టేసి ఇప్పుడు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అంటే అనుకున్న డబ్బులు మీరు ఇవ్వలేదు కాబట్టి మీ పరువు ఇక్కడ తీద్దామని అనుకుంటున్నారా? గడిది గుడ్డేం కాదు. అంతే అట. మేము అమ్మయ్య అందిస్తే అంతే లింక్ అంతే. అందించారండి, బానే ఉంది అమ్మయ్య ఇదేనండి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అక్కడ అంతా పబ్లిక్ గా అమ్మాయిలు ఫోన్లు ఇచ్చారు, డేటా చెక్ చేయండి మేడం, డేటా చెక్ చేయండి, మాతో పాటు చాలా మంది ఉన్నారని చెప్పి పైకి కింద కలిపి మొత్తం డేటా చెక్ చేస్తే వాళ్ళ దాంట్లో ఏం లేవు, మీ చెత్త వీడియోస్ తప్ప. మీ ఫోన్లు ఇమ్మంటే కనుక జోబుల్లో వెనకనకట్లు మా మొబైల్ ఇవ్వండి సార్, మేము మొబైల్ ఇవ్వం మొబైల్ ఎవరు ఎందుకు ఇస్తారా? దొంగడు ఎందుకు ఇస్తారు? దొంగ సార్, మేము ఇవ్వము సార్ మొబైల్. తప్పు చేశారు కాబట్టి ఫోన్ తప్పు చేశాను నేను, మొబైల్ ఇవ్వను నేను. హలో, తప్పు చేసి అలా విచ్చలవిడిగా బయట తిరగడానికి ఏం ఉండదు. నువ్వు మూసు కూర్చో, కాసేపు ఏం జరుగుతుంది తర్వాత చూడు. కాపు కూర్చో, చెంప పగులుతుంది చూసా సార్. పిల్లాడిలా ఉండు, ఎక్స్ట్రా చేయకు. నీకు ఇంకా పనిష్మెంట్ అంటే తెలియదయ్యా, అందు గురించి ఇంత బరి తెగించినట్టు నేను బరి తెగిస్తాను సార్, ఎట్లన్నా సార్. మొహం పగల కొడతాను నేను. మేడం కొట్టండి మేడం, ఎందుకు సో పిలిచారు మేడం? మొహం పాలు కట్టడానికి సో పిలిచారా? అవును, మరి నువ్వు చేసిన తప్పుకి మొహం పగల కొట్టడానికి పిలిచాము ఇక్కడికి, అర్థమైందా? లవ్ చేసింది వెళ్ళిపోయింది మేడం వేడతోనే. ఒక్క నిమిషం షోకి పిలిచి నేను మొహం పగల కొట్టడం కాదు, నిన్ను పిలవాల్సిన చోటకి పిలిచి ఎక్కడ పగల కొట్టాలి అక్కడ పగల కొడతాను. కొట్టండి మేడం, వెయిట్ చేయి. లోకి, నువ్వు ఏదో కసి కోపంతో వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నావు. ఈ షోకి చాలా మంది వస్తారు, సార్ నన్ను ప్రేమించింది సార్ కానీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది సార్ అని చెప్పి ఏడుస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. ఇదేంటిది? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు అదే కదా అంటున్నావు, ఆ అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయి పరువు తీయటం గురించి వీడియో చేసి పబ్లిక్ చేశాను అని అంటున్నావు కదా? అంటున్నాను రైట్, అదే అంతే, అంతవరకు చాలు. ఇది ఎవిడెన్స్ రికార్డ్ చేయండి, ఇతని ముఖం కూడా ఒకసారి లైటింగ్ వేయండి, తర్వాత చూసుకుందాం. మేడం సార్ చెప్పండి సార్. హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇది ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడేటటువంటి తీరు విధానం చూస్తూ ఉంటే కనుక వీళ్ళకి ఎక్కడ కనువిప్పు కలిగి ఏదో మార్పు వచ్చేటట్టు నాకు అనిపించట్లేదు. వీళ్ళకి డైరెక్ట్గా ఏదైతే శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష వేస్తే, ఎందుకంటే పబ్లిక్గానే ఒప్పుకున్నారు కాబట్టి మరి ఇది కుర్రతనం, పిచ్చితనం, మొండితనం, ధైర్యం ఏంటో మరి నాకు తెలియదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏదైనా మాట్లాడుకుంటే ఈ పేర్లు లేనటువంటి ఇద్దరు ఆడపిల్లల గురించి మనం మాట్లాడుకోవాలి మేడం. ఎందుకంటే ఈ ప్రోగ్రాము పబ్లిక్ అయ్యి ఈ వీడియో వైరల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నీకు బాయ్ ఫ్రెండ్ లేడమ్మా అనేటటువంటి, బాయ్ ఫ్రెండ్ లేడా అనేటటువంటి మాట బయటకు చెప్పుకోవటానికి సిగ్గుపడేటటువంటి లోకం ఈ రోజుల్లో ఉన్నారు. లేదు సార్ మాకు కంపల్సరీ బాయ్ ఫ్రెండ్ ఉండాలి, మాకు చదువు ఎలా ఉందో, చదువు ఉన్నా లేకపోయినా, పరీక్ష రాసినా రాకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. అది ఏంటంటే ఒక సింబల్ అయిపోయింది. సరే తప్పులేదు, వయసు కాబట్టి బాయ్ ఫ్రెండ్ పెట్టుకోండి, లవ్ చేయాలంటే లవ్ చేసుకోండి. కానీ ఎక్కడో చోట ఏదో ఒక గీత అన్నది ఉంటుంది కదమ్మా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక నేను ఒక ఈక్వేషన్ చెప్పాను, ఆ ఈక్వేషన్ వల్లే ఈరోజు వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే మీరు ఒత్తి ఇక్కడ వెలిగిస్తే బాంబు అక్కడ పేలుతుంది అనమాట, అంతే సింపుల్. ఎవరు మొదలు పెట్టారు ఇది? ఎందుకు ప్రేమ అనేటటువంటిది? ఎందుకు ప్రేమించేటటువంటి పట్టుమని 6 నెలల లోపల శారీరక పరమైనటువంటిది ఎందుకు? నేనైతే వెళ్ళి ఆయనకు ప్రపోజ్ చేయలేదు కదా సార్, అతనే కదా వెంబడబడ్డాడు, హ్యాండ్స్ కట్ చేసుకున్నారు. కాదు నాన్న, ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రపోజ్ చేసుకున్నారు, ఎవరు ముందు ప్రపోజ్ చేసుకున్నారు, ఎవరు వ్యాలంటైన్స్ డేకి గులాబ్ పువ్వు ఇచ్చారు అనేది నాకు అనవసరం. నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఒకే ఒక ఈక్వేషన్. మీరు అందరూ ప్రేమించుకుంటున్నారు, కానీ ప్రేమకి ఎక్కడో ఒక హద్దు అనేటటువంటిది ఉంటుంది కదా. మీరు ఐ లవ్ యూ అని అనుకున్నప్పుడు ఈ దొంగలు ఎవరైతే కనుక మన ఎదుర్కొంటూ ఉన్న ఈ ముగ్గురు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తారని చెప్పి మీరు ఎక్కడన్నా గమనించారా, ఊహించుకున్నారా? ఊహించలేదు. ఎందుకు ఊహించలేదు అంటే కనుక మీకు ఆలోచన, అనుభవం లేదు కాబట్టి, మీకు ఆ విధంగా చేస్తారు అనేటటువంటిది లేదు కాబట్టి, ప్రేమ అనేటటువంటిది కళ్ళు కప్పేస్తుంది కాబట్టి వీళ్ళు ఆ టైంలో దేవుళ్ళ కింద కనిపిస్తారు. వాళ్ళు మాట్లాడేటటువంటి బంగారము, బుజ్జి, కొండ అనేటప్పటికి మీరు కొండెక్కి కూర్చుంటారు, వెనక ముందు చూడరు, ఏ రూమ్ పడితే ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు, ఏ బొక్కలో ఏది ఉందో చూడరు, ఆడు వీడియోలు తీస్తారు. ఇలాంటివి శతకోటి ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఈరోజు మీరు బ్రతికి బట్ట కట్టి ఈ వేదిక మీదకి వచ్చి మాకు కంప్లైంట్ చేశారు, మీకు శతకోటి వందనాలు. ఎందుకంటే ఈ ముగ్గురిని కలిపి జైల్లో బొక్కలో వేస్తే కనుక బహుశా ఏంటంటే ఎంతమంది మీలాంటి ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళ చేతుల్లో సఫర్ అయ్యారు అనేటటువంటి. ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళు ఫోన్లు ఇవ్వట్లేదు. ఓన్లీ మీ ఇద్దరు ఒక్క వీడియోస్ ఉంటే కనుక వాళ్ళు ధైర్యంగా ఫోన్లు ఇచ్చే ఉండేవారు. ఎందుకంటే ఆ ఫోన్లో దొరికేది అదే వీడియో, మా ఫోన్లో కూడా దొరికేది అదే వీడియో అని చెప్పి ఫోన్లు ఇచ్చేవారు.
వీళ్ళు ఫోన్లు ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే కనుక అందులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో ఎంతమంది ఆడపిల్లలు బతుకున్నారు, అందులో ఎంతమంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటిది నాకుండే ప్రధానమైనటువంటి భయం. ఈరోజు మీరు ఒక మాట అన్నారు ఇందాక, సార్ మీ దగ్గర ధైర్యం తెచ్చుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్, మేము సూసైడ్ చేసుకోబోయాం అని అన్నారు. మీరు అంటున్నారు ఎంతమంది చేసుకున్నారో ఆడపిల్లలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ విధమైనటువంటి ఎప్పుడైతే కనుక ఈ మీడియా తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గ్యాడ్జెట్స్ రోజు రోజుకి ఆ కెమెరా ఇంత చిన్నది అయిపోతుందమ్మా. మనం వాడేటటువంటి కెమెరాలు ఇంత కెమెరాలు అయిపోతున్నాయి. ఎవడు ఏ మూల నుంచి ఏ ఫోటో పెడుతున్నాడో, ఏ కెమెరా పెడుతున్నాడో, ఎక్కడ వీడియో రికార్డింగ్ చేస్తారో తెలీదు. అది కాస్త ఏ విధంగా వాడుకుంటున్నారు, డబ్బులకు వాడుకుంటున్నారా, బ్లాక్మెయిల్ వాడుకుంటున్నారా మనకు తెలియట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? కెమెరాలు ఫోన్లు బ్యాన్ చేయండి అని అనగలమా? అనలేం. మనం మీరు ఆడపిల్లలాగా మీరు జాగ్రత్త పడాలి. ప్రేమించడం తప్పులేదు, ఆ ప్రేమించిన వాడిని రేపొద్దున పెద్దల్ని నొప్పించి పెళ్లి చేసుకోవటం తప్పులేదు. ఈ శారీరకపరమైనటువంటి వాంఛ ఏంటి? ఎందుకు అది ఒక హాబీ ఎందుకు అయిపోయింది? ప్రేమించినటువంటి వాడితో ఎంత తొందరగా ఫిజికల్గా కలవాలి అనేటటువంటిది వాడు బలవంతం పెట్టాడో, బలాత్కరించాడో, ఇంకో విధంగా ఉన్నాడో దూరం పెట్టండి, ఆ అంశాన్ని నుంచి దూరం పెట్టండి. వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోవటం ఏంటి? ఎప్పుడు కూడా నోన్ ఏరియా ఇస్ ఎ సేఫ్ ఏరియా అని మనం అంటూ ఉంటాం. మనకు తెలిసినటువంటి వాతావరణం ఎప్పుడు ఎంచుకోండి మీ జీవితాల్లో అంటూ ఉంటాం. తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి అంటాం, నిర్మానుషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి అంటాం. అబ్బాయిలు ఉండేటటువంటి ఇలాంటి రూమ్స్కి వెళ్ళొద్దు అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటాం? మీలాంటి అమ్మాయిల గురించి. పట్టుమని ప్రేమించి ఒక 6 నెలలు అవ్వలేదు, అప్పుడే వాళ్ళు రూమ్స్కి వెళ్ళిపోవటాలు, అప్పుడే వాళ్ళతో శారీరకంగా కలిసిపోవటాలు, తల్లిదండ్రులు తెలియకుండా ప్రవర్తించటాలు, ఆ తర్వాత అలా చేసేసేమే అనేటటువంటి గిల్ట్తో ఉండటము, ఆ బాధతో ఉండటము, ఏమైనా తప్పు చేసామా అనేటటువంటి బాధతో ఏమవుతుందంటే కనుక అటువైపు నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే వచ్చిందో, ఎందుకు వచ్చింది, వీడు ఎందుకు పంపించాడు, దీన్ని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన మీకు రాలేదు. అట్లీస్ట్ ఎవరితో అయితే కనుక మీరు శారీరకంగా కలిసారో వాడికే ఫోన్ చేసి ఫస్ట్ తెలుసుకోవాలనేటటువంటి బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు ఆ టైం అప్పుడు రాలే. మేడం ఇదంతా కూడా ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాంటీ సోషల్ మేడం. అంటే బేసికలీ ఏఎస్పీడీస్ అంటూ ఉంటాం, యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటాం. ఎందుకు ఏఎస్పీడీ అంటారు డాక్టర్ గారు అంటే కనుక హత్యలు మానభంగాలు చేసేటటువంటి వాళ్ళే యాంటీ సోషలా, అంటే దొంగతనాలు చేసే వాళ్ళే యాంటీ సోషలా, రౌడిజం చేసి రోడ్ల మీద అరాచకం చేసేటటువంటి యాంటీ సోషల్ అంటే కనుక ఎవరికైతే కనుక కనికరం అనేటటువంటిది లేదో, ఎవరైతే కనుక వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఇక్కడ ధైర్యంగా కూర్చుని వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారో, ఎవరికైతే కనుక పెద్ద చిన్న లేకుండా లా అనేటటువంటి అంశాలు, బాధ బందీ అనేటటువంటి లేకుండా ధైర్యంగా కళ్ళల్లో చూస్తూ ఈరోజు మేము ఇలాగే చేస్తాం, మీరు ఏం చేస్తే అది చేసుకోండి అని అంటారో వాళ్ళని యాంటీ సోషల్ అని అంటూ ఉంటాం. ఇది యాంటీ సోషల్ ట్రైట్స్ అనమాట. ఇక్కడ ఒక పక్క నుంచి ఆడపిల్లలు మేము చచ్చిపోబోయాము అనేటటువంటిది, ఏది ఒకడు 6 నెలలు తిరిగాడు, ఇంకొకడేమో వచ్చి సంవత్సరం పాటు తిరిగినటువంటి ప్రేమ అనేటటువంటి వాళ్ళు ఈరోజు ఆ అమ్మాయిల యొక్క మనసు కూడా తెలుసుకోకుండా మీరు సస్తే చావండి మాకు అనవసరం, మీదైతే మాత్రం మీరే తప్పు చేశారు, మీరే మా రూమ్స్లోకి వచ్చారు, మీకే మేము డబ్బులు ఇచ్చాము, మీరే మా ఫోన్లు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పి తిరిగి వాళ్ళ మీద అబండం వేయటంతో ఏమవుతుందంటే ఇలాంటి తప్పులో ఇరుక్కున్నటువంటి ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేయలేకపోతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.